ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎస్, మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా బద్ధకం వచ్చేసింది. లేట్గా లేస్తున్నాను, వ్లాగ్ తీయట్లేదు, వ్లాగ్ ఎడిట్ చేయట్లేదు, ఎడిట్ చేసిన వ్లాగ్కి వాయిస్ ఓవర్ కూడా చేయట్లేదు. బట్ ఇట్స్ ఓకే, చల్తాయనా. సో పిల్లలు ఇంకా లేవలేదు, నేనైతే లేచిన. కానీ నా వర్క్స్ నేను కంప్లీట్ చేసుకున్నా, లైక్ టీత్ బాతింగ్ ఎవ్రీథింగ్. మమ్మీ ఆల్రెడీ అన్ని హౌస్ హోల్డ్ వర్క్ కంప్లీట్ చేసి పెట్టింది. నేను తాగడం తినడం మాత్రమే ఉంది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఆర్ వాటర్, దెన్ టీ, అండ్ దెన్ ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్. మమ్మీ ఇది కూడా ప్రిపేర్ చేసి పెట్టింది. మమ్మీకి ఫాస్టింగ్ ఉంది కాబట్టి మమ్మీ తినది. కానీ నేను తిన్న తర్వాత నాకు ఒక పని ఉంది, మమ్మీదే. అది కూడా కొంచెం బ్యాంక్లో వర్క్ ఉంది. సో మేము షైని అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను వెళ్ళేది ఉంది హాస్పిటల్. ఎందుకంటే షైనికి టీత్ నొప్పి అయింది. అందులోనే నాకు చాలా డేస్ తర్వాత జామున్ కనిపించినాయి. దీన్ని తెలుగులో ఏమంటారు మీరు కమెంట్ చేసి పెట్టండి. తర్వాత నేను కచ్చకాయలు కూడా ఆడుకున్నాను. చాలా డేస్ తర్వాత ఆడుకుంటున్నాను. షైనీ వెయిట్ చాలా ఎక్కువ అయింది, కొంచెం తగ్గించాలి. అట్లనే పన్ను నొప్పి అవుతుంది కాబట్టి పేస్ట్ కూడా ఇచ్చారు వాళ్ళు. కానీ ఎన్ని ఇచ్చినా ఒకసారి పన్ను ఖరాబ్ అయిందంటే కాదు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మళ్ళీ మేము పార్క్ వెళ్ళినాము, అది క్లోజ్ ఉండే. సో కొంచెం పానీపూరి తినిపించాను పిల్లలకి, దెన్ ఫ్రూట్స్ తీసుకొని రిటర్న్ వచ్చేసినాము. దాట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. ఇఫ్ యూ లైక్ ది వ్లాగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డూ లైక్